అనంత శ్రీరామ్ ఇందాక మీరు రాగానే మనం మాట్లాడుకున్నాం, ఆ తర్వాత మీరు మీదకి వెళ్ళిపోయారు. అదే వారానికి 1000 ఆ సాంగ్, అది ఏంటండి? అది వారానికి 1000 అంటే ఏం వెయ్యాలి, ఏమి హాయిస్తుంది, ఏంటది అసలు? ఏం రాశారు మీరు? మాకేమర్థం అవుతుంది, మేము ఎలా అర్థం చేసుకోవాలి? అదే ఇందులో నేను మాట్లాడబోయే కొన్ని పదజాలాలు నాగేంద్ర కుమార్ గారికి బాగా అర్థమవుతాయి. సార్, నాగేంద్ర కుమార్ గారు సరదాగా అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి, పాట చూశారు కదా మీరు, పాటలో నృత్యం కనిపించిందా, మైథునం కనిపించిందా? నృత్యం కనిపించింది. నృత్యం అనేది ఒక కళారూపం సార్. వారానికి గనక 1000 దాస్తే ఈ ఎంటర్టైన్మెంట్కి 4000 టికెట్. అక్కడ కనిపించింది నృత్యమే. మైథునంగా భావించిన వాళ్ళు వాళ్ళ ప్రవృత్తి అది అయ్యి ఉన్నట్టు నాకు తెలియదు. మరి నేను అనుకున్న 1000 ఏంటో తెలుసా? చప్పట్లే. వారానికి 1000 చప్పట్లు దాచుకుని నెలకోసారి వచ్చి 4000 చప్పట్లు కొట్టండి ఈ నృత్యానికి. బుచ్చిబాబు గారు అంటే నాగేంద్రకి ఎలా అర్థమవుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే కొడుకు ఆయన మైక్ ఎందుకంటే అనంత శ్రీరామ్కి నాలో ఉండే తెలుగు పొటెన్షియల్ కానీ ఇంగ్లీష్ పొటెన్షియల్ కానీ బాగా తెలుసు. అనంత శ్రీరామ్కి అనంత్ రైటర్గా ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి నన్ను చూస్తున్నాడు కాబట్టి మా ఇద్దరికి ఆ వేవ్ లెంత్ ఉంది కాబట్టి ఆ మాట అన్నాడు. సరియా? బుచ్చిబాబు గారు సార్ ఇటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అప్పట్లో ఉప్పెన బుచ్చిబాబు గారు అన్నారు, ఇప్పుడు పెద్ది బుచ్చిబాబు గారు అని పేరు కూడా వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు కొంచెం నెగిటివ్ టాక్ వచ్చిన, సినిమా రిలీజ్ అయిన తర్వాత సార్ అసలు ఎక్కడ నెగిటివ్ టాక్ లేదు సార్. ఎక్కడ అడిగినా ప్రతి ఒక్కళ్ళు ఎమోషన్ అయ్యి బయటకు వస్తున్నారు. రామ్ చరణ్ గారికి బిగ్గెస్ట్ హిట్, బుచ్చిబాబు గారికి బిగ్గెస్ట్ హిట్ అని చెప్పి. సార్ నేను సినిమా చూశాను సార్, 2 times చూశాను సార్. నాకు ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో అంటే సినిమా ఓవరాల్గా చాలా బాగుంది సార్. కానీ ఇందులో రామ్ చరణ్ గారి పైల్వాన్, అదే మన కుస్తీ పోటీలు చేసేటప్పుడు సార్, ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి 3 months 4 months పట్టిందంట. అంటే మీరు కష్టం చేయాల్సిందే, ఇది చేస్తేనే ఈ అవుట్పుట్ వస్తుంది అని చెప్పి మీరు చెప్పారా రామ్ చరణ్ గారితో? ఇది ఒక్కటేనండి. అంటే ఏంటంటే సార్, నేను ఇలా అనుకుంటున్నానని చెప్పాను అంతే సార్. ఇలా అనుకుంటున్నానని చెప్తే చరణ్ సార్ ఏమన్నారు, నువ్వు ఏమనుకుంటున్నావు నాకు ఒకసారి స్కెచ్ చేసి చూపిస్తావా అంటే, పట్నం రషీద్ గారు అని ఉన్నారండి, ఆయన నేషనల్ అవార్డు విన్నింగ్ వచ్చింది. భారతీయుడు సినిమా చూశారు కదా, పెద్ద భారతీయుడు గెటప్ ఆయనే చేశారండి, కమల్ హాసన్ గారిది. ఆయన తీసుకొచ్చి ఆయన స్కెచెస్ వేసి ఇచ్చారు. చరణ్ సార్కి పట్టుకెళ్ళి నేను ఇలా ఇచ్చాను అంతే. అయితే నువ్వు ఈ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకో, ఇది ఇప్పుడు చేసుకో, ఇది ఇప్పుడు చేసుకో, ఇది ఇప్పుడు చేసుకో, నేను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి వస్తా అన్నారండి. అలా వచ్చారు సార్ సెట్కి. సార్ సినిమాలో రామ్ చరణ్ గారిని చూసి మీరు యాక్టింగ్ చేశారనుకుంటున్నారా, జీవించేశారనుకుంటున్నారా? సార్ ఇంకా అది జీవించడం మించండి అది. అంటే ఒక స్టార్ హీరో పెద్ద క్యారెక్టర్లు, ఇప్పుడు మన రజనీ సార్ ఉన్నారు సార్, రోబోలో చేసినప్పుడు రజనీ సార్ ఉంటారండి. కానీ స్టార్ హీరోని క్యారెక్టర్లో పెట్టడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అండి. అది ఆ స్టార్ హీరోకి కష్టమండి, డైరెక్టర్కి కష్టమండి. కానీ నేను అలవోకగా వచ్చేసారండి. ఈరోజు మీరు చూస్తే సెకండ్ హాఫ్ అన్నారు చూసారా, సెకండ్ హాఫ్ చూస్తే పెద్ద కనపడతాడు కదండి, చరణ్ సార్ కనిపించారండి. అంత అలా దిగిపోయారంటే అది జీవించడాన్ని మించి అనాలేమో అండి అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బుచ్చిబాబు గారు ఇక్కడ అయితే ఇండస్ట్రీకి చాలా రోజుల నుంచి ఒక హిట్ కోసం అని వెయిట్ చేస్తుంది. అలాంటి టైంలో పెద్ద వచ్చి ఒక మంచి సక్సెస్ని ఇచ్చినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు మాకు ప్రింట్ అండ్ వెబ్లో మాట్లాడినప్పుడు చెప్పారు కొన్ని గాయాలైనవి, చిరంజీవి గారు ఏమనేస్తారా అని చెప్పానంటే వీడియో పంపించమని అన్నారు. పంపించమంటానికి మీరు వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడిన దానికి మీరు ఏం డిఫరెన్స్ చూసారంటే ఏం చెప్తారు? అండ్ నాకు తెలిసి ఈ సినిమాకి రామ్ చరణ్ గారు బ్లడ్ అండ్ సోల్ పెట్టేసి మరి వర్క్ చేశారు, అది అందరికీ కనిపిస్తుంది, అందరికీ కనెక్ట్ అయింది కూడా. దాని గురించి ఏం చెప్తారు సార్? అది నిజంగానండి, చరణ్ సార్ చాలా కష్టపడ్డారు. మన చిరంజీవి గారు కూడా ఏమనలేదండి, వెళ్ళి అంత కష్టపడ్డాడు కాబట్టి ఇంత పేరు వచ్చింది ఈరోజు, అందరూ చిరంజీవి అంటున్నారని ఆ ఇంటర్వ్యూలో చెప్పారండి. అది చాలా 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 థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అంటే అందరికీ విలేకరులు అందరికీ మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా పాజిటివ్గా రాశారండి అందరూ కూడా. ఫస్ట్ టైం మన కథని నాకు నచ్చింది. అంటే నా సినిమా ఉప్పుని కన్నా చాలా బాగా రాశారండి. అందరికీ థ్యాంక్ యూ. పిఠాపురం నుంచి ఒక నాని అని టికెట్స్ ఇస్తూ ఉంటాడు మాట అండి, ఆయన ఫోన్ చేశాడండి. ఆయన ఫోన్ చేసి అన్నాడండి, సినిమా ఆయన ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటాడు. ఇప్పటికే దాంట్లో ఏదో ఫుడ్ అమ్మేది ఉంది, 70 లక్షలు లాస్ వచ్చిందంటే ఇప్పటికి ఆయనకి, ఇంతకుముందు సినిమాలు అన్నట్ల నుంచి.
సార్ ఈ సినిమా 4 వారాలు ఆడుతుంది, ఎవరేమనుకున్నా మీరు పడుకోండి అని ఒక టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ చింపే అబ్బాయి చెప్పాడండి. సూపర్. 4 వారాలు ఆడుతుందని. థ్యాంక్ యూ అండి. సార్ ఈ సినిమాలో ఆయన 3 స్పోర్ట్స్ ఉన్నాయి కదా సార్. ఒకటి రెజ్లింగ్, కుస్తీ ఒకటి, క్రికెట్ ఒకటి అండ్ రన్నింగ్ ఒకటి కదా. ఈ సినిమాకి 3 హీరోలు అని అంటాను సార్ నేను. ఒకటి కథ ఇచ్చిన మీరు, ఇంకోటి బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసిన రామ్ చరణ్ గారు, ఇంకా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రెహమాన్ గారు. మీరేమంటారు? నిజం సార్. అంటే నేను పక్కన పెట్టాను కానీ మా 3వ హీరో సతీష్ గారండి. కనిపించిన 4వ సింహం సతీష్ గారండి. అంటే ఈ సినిమా నమ్మడం అంటే అంత ఈజీ కాదండి. మీరు అందరూ నమ్మారు. ఫస్ట్ మేమందరం ఇప్పుడు చరణ్ సార్ నేను ఏదో ఆగతాయితనంగా ఒక కథ రాసేస్తానండి, ఇలా ఉంటుందని. దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టడానికి చాలా ట్రై చేశాను. చరణ్ సార్ కూడా దాన్ని నమ్మారు, సతీష్ గారు కూడా దాన్ని నమ్మి ప్రొడక్షన్ వాల్యూస్ అలాగే ఇచ్చారంటే అది మామూలు విషయం కాదండి. మేము ఏదైతే నమ్మామో అది ప్రేక్షకులు కూడా నమ్మారండి. ఇప్పుడు నేను వెళ్తుంటే ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఏజ్డ్ ఉంటున్నారండి, మెట్లు కూడా ఎక్కలేకపోతున్నారు. వాళ్ళు కూడా వచ్చి సినిమా చూసి నేను స్క్రీన్ వైపే చూస్తున్నా ఏం చేస్తారని. ఆ స్క్రీన్ వైపు కాదండి, ఆపోజిట్ మీడియా అది ఆడియన్స్ వైపు చూస్తా ఉన్నా, ఇలా కళ్ళు తుడుచుకుంటున్నారు, అన్నీ చూస్తున్నారు అంటే చాలరా అనుకున్నా సార్. సార్ మీరు కొన్ని విజువల్స్ కవర్ చేయలేదు కానీ వీల్ చైర్తో సినిమాకి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు. అండ్ వేరే అదర్ కంట్రీస్ నుంచి వచ్చి సినిమాని ఒక 10 సార్లు చూసిన ఆడియన్స్ని కూడా మేము చూడడం జరిగిందనమాట. దట్ ఆల్ హ్యాపెన్స్ ఫర్ పెద్ది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఫైనల్ క్వశ్చన్ సార్, క్రికెట్లో హెలికాప్టర్ షాట్స్ చూసాము, స్కై షాట్స్ చూసాం, హార్దిక్ పాండ్యా షాట్స్ చూసాం. మీరు మాత్రం ఈ పెద్ద షాట్స్ అనేది చాలా బాగున్నాయి సార్. అలా ఎక్కడ కనిపెట్టారు ఆ షాట్స్? ఒకవేళ ఐపీఎల్ ముందు కనుక వచ్చి ఉంటే ఈ షాట్స్ బాగా ఇంకా వైరల్ అయ్యేవి అని కొన్ని ఐపీఎల్లో తీసుకున్నామండి. కొన్ని రూరల్ ఏరియాలో కుర్రలు ఆడతారు కదండి. ఎందుకంటే కట్స్ బాల్కి అయితే తగులుతుందండి, అది దెబ్బ తగులుతుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఆడాలి. కార్క్ బాల్ కంటే పర్లేదు, ఇష్టం వచ్చినట్టు కొట్టచ్చు, అంత దెబ్బ తగిలినా గట్టిగా తగలదు కాబట్టి అండి. తగులుతుందండి. బుచ్చిబాబు గారు సార్ సినిమా అంతా ఒక ఎత్తు అంటే క్లైమాక్స్ వరకు వచ్చేసరికి చరణ్ గారు లాంటి ఒక మాస్ హీరోని తీసుకున్నప్పుడు ఆయనకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అలాంటి ఆయనకి క్లైమాక్స్ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి సార్? లైక్ ఎంటైర్ చరణ్ గారు కావచ్చు, లేకపోతే మీ మూవీ టీం అందరికీ. సార్ క్లైమాక్స్ ఇప్పుడైతే ఆడియన్స్ ఏదైతే రియాక్షన్ ఇస్తున్నారో అదే రియాక్షన్ వచ్చిందండి. చరణ్ గారు లేచి హగ్ చేసుకున్నారు, సూపర్ ఫిల్మ్ చేస్తున్నాం మనం అంటే. ఒక కమర్షియల్ ఫిల్మ్ ఆడియన్స్ కూడా మారిపోయాడండి. ఇప్పుడు రెగ్యులర్గా ఒక ఐటెం చెప్తుంటే ఆయన కూడా అంత తీసుకోవడం లేదు. ఒక వెరైటీ చెప్పడం, ఒక కమర్షియల్ ఎలిమెంట్లో కూడా ఒక మెసేజ్ ఇవ్వడం, ఇది 10 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే ఆడియన్స్ ఎలాంటి ఇట్టిచ్చేవాడో నాకు తెలియదు కానండి. ఇప్పుడు ఆడియన్స్ అయితే చాలా మంచివాళ్ళు, ఇలాంటి మెసేజ్ ఉన్న సినిమాని ఆదరించారంటే మామూలు విషయం కాదండి. థ్యాంక్ యూ సో మచ్. యా, మైక్ ఇవ్వండి. మీరు నా ఇంటర్వ్యూలోనే ఒక మాట చెప్పారు ఏంటంటే, అదే నేను thumbnail కూడా పెట్టా, సురేఖ్ గారు చూసి ఎలా ఫీల్ అవుతారు అని చెప్పి నా వైఫ్ భయపడుతుందండి అని చెప్పారు మీరు. నిజంగా ఆ సీన్స్ చూసిన తర్వాత సురేఖ గారు మీతో వాట్ షీ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ వాట్ షీ షేర్డ్ విత్ యూ అండి, ఆ ఎమోషనల్ సీన్స్ అబౌట్ ద హోల్ ఫిల్మ్? అప్పటికే నేను తిరుపతిలో ఉన్నానండి. సినిమా ప్రీమియర్స్ పడినప్పుడు నేను తిరుపతిలో ఉన్నానండి. మా గురువు గారు సుకుమార్ గారు వెళ్ళిపోయారండి అక్కడికి, చరణ్ గారి దగ్గరికి. సురేఖ గారు అయితే సుక్కు సార్ని పట్టుకొని చరణ్ గారిని పట్టుకొని ఏం సినిమా తీసావు అని ఊగిపోయారంటండి. ఒక 1 అవర్ వదలలేదంటండి చరణ్ సార్ని పట్టుకొని. నాకేమో సుష్మిత గారు కాల్ చేశారండి, ఆమె ఏడుస్తూ కాల్ చేశారండి. చేస్తుంటే మేడం నేను ఫ్లైట్లో ఉన్నా, ఫ్లైట్ టేకప్ అవుతుంది, నేను తర్వాత చేస్తానని. వెంటనే నేను అప్పుడు 11:30 అయిందండి, నేను తిరుపతి నుంచి రాబోతులకి హైదరాబాద్. మేడం దగ్గరికి వెళ్ళాను, చాలా మంచి ఇలాంటి సినిమా తీసావు, చాలా థ్యాంక్ యూ అని చాలా బాగా చెప్పారండి. ఫెంటాస్టిక్. అయితే ఇందులో లాస్ట్ స్ట్రోక్ ఆఫ్ ఎప్రిసియేషన్ ఏంటంటే, అంటే ఇది ఎప్పుడో ఎక్కడో జరుగుతుంది స్క్రిప్ట్ పరంగా, కానీ మీరు పెద్ద క్యారెక్టర్కి రామ్ చరణ్ గారికి మధ్యలో ఉన్న గీతని చెరిపేసి 2 ఒకటి చేశారండి. దట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్ గారు. థ్యాంక్ యూ అందరికీ, మీడియా వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులందరికీ.